చూడండి నెక్స్ట్ టాపిక్ ఏంటి సార్ అంటే ఇండేస్ 23. ఏంటి సార్ ఇండేస్ 23. ఓకే, సో సింపుల్ టాపిక్ సార్, సింపుల్ టాపిక్. ఏంటంటే ఇండేస్ 23 ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం అంతే సింపుల్గా. ఇండేస్ 23 ఏంటండి? బారోయింగ్ కాస్ట్. బారోయింగ్ కాస్ట్ జనరల్ మీనింగ్ ఏంటి చెప్పండి? బారోయింగ్ అంటే ఏంటి? అప్పు తీసుకోవడం. ఓకే, లెండింగ్ ఫ్రమ్ అదర్స్. దానికి మీకు కొంచెం కాస్ట్ ఇన్కర్ అవుతారు, అదే బారోయింగ్ కాస్ట్. ఏం కాస్ట్ ఇన్కర్ అవుతారు జనరల్గా? ఒక లోన్ తీసుకున్నారు. ఓకే, సో దానికి మీరు ఏం కాస్ట్ ఇన్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంది? లైక్ ఆ లోన్ కోసం బ్రోకరేజెస్ అని, లేదు లోన్ తీసుకున్న తర్వాత లోన్ పైన ఏం పే చేస్తారు? ఇంట్రెస్ట్ కూడా మీకు కాస్టే కదా మరి. ఇంట్రెస్ట్ కూడా కాస్టేనే కదా? ఎస్, కాస్టే, అవునా కదా? సో ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే మన టాపిక్లో మెయిన్గా అన్ని పాయింట్స్ కవర్ చేయడు, ఓన్లీ ఇంట్రెస్ట్ పోర్షన్ మాత్రమే కవర్ చేస్తాడు. ఇంట్రెస్ట్ ఇస్ ద బారోయింగ్ కాస్ట్ అంతే. సింపుల్గా ఏంటి? ఇంట్రెస్ట్ అనేది మనకి బారోయింగ్ కాస్ట్. సింప్లీ కాస్ట్ ఇన్కర్డ్ ఫర్ బారోయింగ్ ఆఫ్ ఫండ్స్. కాస్ట్ ఇన్కర్డ్ ఫర్ బారోయింగ్ ఆఫ్ ఫండ్స్. ఓకేనా? ఏంటి సార్ బారోయింగ్ కాస్ట్ ఏంటి? సింపుల్గా కాస్ట్ ఇన్కర్డ్ ఫర్ బారోయింగ్ ఆఫ్ ఫండ్స్ ఆర్ కాస్ట్ ఇన్కర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ద బారోయింగ్ ఆఫ్ ఫండ్స్. అంటే ఫండ్స్ని బారో చేయడం కోసం మీరు ఏదైతే కాస్ట్ ఇన్కర్ అవుతారో దట్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ బారోయింగ్ కాస్ట్. అంతే సింపుల్గా, సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే. ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్ కూడా. చాలా అంటే చాలా సింపుల్గా నేర్చుకుంటారు. సో ఇది ఇండే 16 బట్టినంత టైం అయితే పట్టదు. ఓకే, సో మోస్ట్లీ మనం 2 క్లాసెస్లో కూడా క్లోజ్ చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఓకేనా? క్లియరా సార్? రెడీయా ఎవ్రీవన్? ఓకేనా? చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోప్ ఆఫ్ ద స్టాండర్డ్ ఏంటండి? స్కోప్ ఆఫ్ ద స్టాండర్డ్ ఏంటంట? ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండేస్ 23 ఈజ్ అకౌంటింగ్ ఫర్ బారోయింగ్ కాస్ట్. సార్ ఇప్పుడు ఇంట్రెస్ట్ అంటున్నారు, మరి ఇంట్రెస్ట్ని ఎలా అకౌంట్ చేయాలి? అదేగా మనం నేర్చుకోవాల్సింది. అసలు మనం నేర్చుకోవాల్సింది అకౌంటింగ్ ట్రీట్మెంట్, అంతే కదా మరి, అవునా కదా? క్లియర్. నెక్స్ట్ ఎంసీక్యూకి ఇంపార్టెంట్, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుంటున్నాం అంతే. So it does not deals with the actual or imputed cost of owner's equity, including preference share capital, not classified as a liability. అంటే ఏం సార్ అంటే ఓనర్స్ ఈక్విటీ ఇన్ ద సెన్స్ ఈక్విటీ షేర్ క్యాపిటల్, నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ఓకేనా? సో దానికోసం ఏదైనా కాస్ట్ ఇన్కర్ అయితే దట్ విల్ నాట్ కవర్ అండర్ దిస్ స్టాండర్డ్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ కానీ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కానీ, ఓకేనా, దానికి సంబంధించి ఏదైనా కాస్ట్ ఇన్కర్ అయితే కనుక దట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ ది స్టాండర్డ్. అదే పాయింట్. సపోజ్ ఎగ్జాంపుల్ డిబెంచర్స్ ఇష్యూ చేస్తే, డిబెంచర్స్ ఉంటాయి కదమ్మా, డిబెంచర్స్, అవునా కదా? సో డిబెంచర్ ఈజ్ ఎ లయబిలిటీ, అవునా కదా? డిబెంచర్స్ ఈజ్ ఎ లయబిలిటీ టు ద ఎంటిటీ. సో దాని కేసులో ఏదైనా కాస్ట్ ఇన్కర్ అయితే వీ కెన్ కన్సిడర్ అండర్ ది స్టాండర్డ్. బట్ ఈక్విటీ కానీ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కానీ ఓకే తీసుకుంటే కనుక దానికి సంబంధించి ఏదైనా కాస్ట్ మీరు ఇన్కర్ అయితే దట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ ది స్టాండర్డ్. అంతే. జస్ట్ వెయిట్, ఒక పాయింట్ చెప్తాను.
సరే చూడమ్మా, బారోయింగ్ కాస్ట్. ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్, నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈక్విటీ కానీ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ సంబంధించిన కాస్ట్ ఇన్కర్ అయితే దట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ ది స్టాండర్డ్, బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ లయబిలిటీస్ ఇట్ ఈస్ కవర్డ్. అయితే పాయింట్ అంటే జనరల్లీ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఓకేనా, సో మనకి యాజ్ పర్ ఇండెస్ 32 ప్రకారం, ఇండెస్ 32 ప్రకారం ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ని సమ్ టైమ్స్ లయబిలిటీలా ట్రీట్ చేస్తారు, సమ్ టైమ్స్ ఈక్విటీలా ట్రీట్ చేస్తారు. సో రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ కనుక ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ని మీరు లయబిలిటీ లాగా కనుక ట్రీట్ చేస్తే స్టాండర్డ్ అప్లై అవుద్ది, ఈక్విటీలా ట్రీట్ చేస్తే స్టాండర్డ్ అప్లై అవుద్ది. అదే ఆడు చెప్పిన పాయింట్. ఒకసారి చదవండి, క్లియర్గా అర్థమైపోద్ది ఇప్పుడు మీకు. ఆ పాయింట్ ఒకసారి చదవండి, ఏమన్నాడు చూడండి. ఇట్ డస్ నాట్ డీల్స్ విత్ యాక్చువల్ ఆర్ ఇంప్యూటెడ్ కాస్ట్ ఆఫ్ ఓనర్స్ ఈక్విటీ ఇంక్లూడింగ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, నాట్ క్లాసిఫైడ్ యాజ్ ఎ లయబిలిటీ. అంటే లయబిలిటీ లాగా కనుక మీరు క్లాసిఫై చేయకుండా ఉంటే దెన్ నాట్ అప్లైడ్. అంటే లయబిలిటీలో క్లాసిఫై చేస్తే దెన్ ఇట్ విల్ బి అప్లైడ్. కరెక్ట్ ఆర్ నాట్? చేస్తారు సార్? ఎస్ ఐ థింక్ everyone is getting this point, I think so. చేస్తారు నో? లయబిలిటీలో కన్సిడర్ చేశాడు అనుకోండి స్టాండ్ అప్లై అవ్వదు, లయబిలిటీలో కన్సిడర్ చేయకపోతే అప్లై అవుతుంది. అది పాయింట్. నాట్ క్లాసిఫైడ్ యాజ్ అ లయబిలిటీ అంటే లయబిలిటీలో క్లాసిఫై చేయకపోతే అప్లై అవుతుంది స్టాండర్డ్, అంతే. వెరీ సింపుల్. చూడండి, బారోయింగ్ కాస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అదర్ కాస్ట్ ఇన్కర్డ్ బై ఎంటర్ప్రైజ్ ఇన్ కనెక్షన్ విత్ ద బారోయింగ్ ఆఫ్ ఫండ్స్. అదే మాట్లాడడం. ఎగ్జాంపుల్స్ చూడమ్మా. ఇట్ ఇంక్లూడ్స్ ఇంట్రెస్ట్ అండ్ కమిట్మెంట్ ఛార్జెస్, ancillary cost relating to borrowings. Ancillary means supporting cost. Next, finance charges for asset acquired on finance lease. Okay. Next, exchange differences will discuss later. Amortization of discount premium on borrowings. So general basic examples, but only మనకి ఏం కవర్ అవుతుంది సార్? ఇంట్రెస్ట్ అండ్ కమిట్మెంట్ ఛార్జెస్. ఈ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ పాయింట్ గురించి మనం సపరేట్గా మాట్లాడతాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ టైం మనం ఎగ్జామ్లో వచ్చింది ఈ పాయింట్ గురించి, ఎంసీక్యూ వచ్చింది 2 మార్క్స్. ఓకేనా? క్లియరా సార్? ఈ పాయింట్ ఏంటంటే ఫైనాన్స్ లీజ్, ఇది మన ఇండెస్ 116లో మాట్లాడతాం. ఆ పాయింట్ ఫైనాన్స్ లీజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ వాట్. బట్ వీటిలో మనకి ఇంపార్టెంట్ ఏంటి సార్? ఏ అండ్ డి. సో దాని గురించి మనం మాట్లాడతాం. క్లియరా? ఓకే. సో కమ్ టు ఎక్స్ప్లెనేషన్. వెరీ ఇంపార్టెంట్. చూడండి, జాగ్రత్త చూడండి, చాలా సింపుల్గా తెలియచేస్తా. జనరల్గా ఇంట్రెస్ట్ అంటే ఏంటి సార్? అది ఇంట్రెస్ట్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్. సార్ లోన్ తీసుకున్నారు మీరు, ఇంట్రెస్ట్ అనేది ఏంటమ్మా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ కాబట్టి ఏం చేస్తారు జనరల్లీ? ట్రాన్స్ఫర్ టు P&L. కరెక్ట్ ఆర్ నాట్? చేస్తారు నో? కరెక్టే కదా? ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి చార్జ్ టు P&L. బట్ యాజ్ పర్ ది స్టాండర్డ్ ఇంట్రెస్ట్ని, స్టాండర్డ్ యొక్క ఎజెండా ఏంటి సార్ అంటే ఇంట్రెస్ట్ని క్యాపిటలైజ్ చేయాలా, P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలా? ఇది క్వశ్చన్. ఇంట్రెస్ట్ని క్యాపిటలైజ్ చేయాలా, P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలా? ఇది క్వశ్చన్. జనరల్గా అయితే P&Lకి ట్రాన్స్ఫర్ చేస్తాం, మరి స్టాండర్డ్ ప్రకారం చెప్పినట్టు చేస్తే కనుక క్యాపిటలైజ్ చేయాలంట. అది క్వశ్చన్. అంటే మీరు ఏం చెప్పాలంటే ఈ స్టాండర్డ్లో క్యాపిటలైజ్ చేయాలా, P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలా? క్యాపిటలైజ్ చేస్తే ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, P&Lకి చేస్తే ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి? ఇది మీరు చెప్పాల్సినటువంటి పాయింట్ ఈ స్టాండర్డ్లో. మెయిన్ పాయింట్ అదే. ఇంకా ఓకే, ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని క్యాపిటలైజ్ చేయాలా, P&Lకి ఛార్జ్ చేయాలా? అది క్వశ్చన్, అంతే. మెయిన్ ఎజెండా మీ థీమ్ అదేనా మీ స్టాండర్డ్లో? ఏం చేయాలమ్మా? ఇంట్రెస్ట్ని క్యాపిటలైజ్ చేయాలా, P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలా? అంతే. సరే, ఇంట్రెస్ట్ని క్యాపిటలైజ్ చేయడం ఏంటి? కామన్ సెన్స్. యూజ్ యువర్ కామన్ సెన్స్. ఐ విల్ యూజ్ స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే, సో లోన్ తీసుకున్నా నేను యాక్చువల్గా బ్యాంక్ నుంచి, లోన్ ఫ్రమ్ అ బ్యాంక్. ఎంత? 10 lakhs లోన్ తీసుకున్నా.
at the rate of 10% rate of interest, at the rate of 10% rate of interest. ఓకేనా, క్లియరా సార్? ఇప్పుడు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ నేను ఎంత పే చేయాలి? 1 lakh పే చేయాలి, అంతేనా? 1 lakh అయినా పే చేయాల్సింది ఏమా? 1 lakh అయినా? ఎస్, ఓకే, 1 lakh పే చేయాలి. ఎంత ఇంట్రెస్ట్? ఈక్వల్ టు 1 lakh. మరి ఇంట్రెస్ట్ అమౌంట్ని నేను క్యాపిటలైజ్ చేయాలా, పిఎన్ఎల్కి ఛార్జ్ చేయాలా? ఇది క్వశ్చన్. వాడేమంటాడంటే ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ని మీరు క్యాపిటలైజ్ చేయొచ్చు. ఎప్పుడు క్యాపిటలైజ్ చేయొచ్చు? అసలు క్యాపిటలైజ్ ఏంటి? అసలు క్యాపిటలైజ్ అనే పాయింట్ ఎందుకు వచ్చింది? క్యాపిటలైజ్ మీనింగ్ ఏంటి? క్యాపిటలైజ్ అంటే మీనింగ్ ఏం చెప్పాను సార్? క్యాపిటలైజ్ అంటే మీనింగ్ ఏంటి? యాడెడ్ టు ద వాల్యూ ఆఫ్ అసెట్. అంటే అసెట్ వాల్యూకి ఇంట్రెస్ట్ పోర్షన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలంట. సార్ ఇదేంటి సార్, అసెట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? అంతే కదా, ఏం మాట్లాడుతున్నారు సార్, అసెట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎస్, పాయింట్ ఏంటంటే నేను లోన్ తీసుకున్నా కదా, 10 lakhs లోన్ తీసుకున్నా కదా, దేనికోసం తీసుకున్నానంటే ఒక అసెట్ని, ఒక సపోజ్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం నేను మనీ లోన్ తీసుకున్నా అనుకున్నా. ఎగ్జాంపుల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్, ఓకేనా? ఏంటండి పాయింట్ ఏంటి? లోన్ తీసుకున్నారు. లోన్ దేనికోసం తీసుకున్నారు? ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మీరు లోన్ తీసుకున్నారు, ఓకేనా? సో మరి ఆ లోన్ పైన మీరు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయాలి. ఇంట్రెస్ట్ మీరు జనరల్గా ఏం చేయాలి? పేమెంట్ చేయాలి. దాన్ని ఏం చేసుకుంటారు? జనరల్గా అయితే పిఎన్ఎల్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ వాడు ఏం చేయమంటున్నాడంట? క్యాపిటలైజ్ చేసుకోండిరా బాబు అంటున్నాడు. క్యాపిటలైజ్ అంటే ఏం చేయాలి? ఆ బిల్డింగ్ వాల్యూకి ఏం చేయాలి? యాడ్ చేసుకో. ఇది పాయింట్. ఇంట్రెస్ట్ పోర్షన్ ఏం చేయాలి సార్? బిల్డింగ్ వాల్యూకి యాడ్ చేసుకోవచ్చు అంట. దీనివల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే, సార్ జనరల్గా ఇంట్రెస్ట్ పిఎన్ఎల్కి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఏమవుద్ది? ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి ప్రాఫిట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, అవునా కాదు? బట్ అసెట్ వాల్యూకి యాడ్ చేయడం వల్ల ఏమవుద్ది? డెప్రిషియేషన్ ఫామ్లో డిక్రీజ్ అవుతుంది. అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది సార్. సపోజ్ ఎగ్జాంపుల్ అసెట్ వాల్యూ 10 lakhs అనుకోండి, ఓకే, 5 years ఎగ్జాంపుల్, 10 years ఈజ్ ద డెప్రిషియేషన్. 10 years అనుకోండి, నార్మల్గా అయితే ఎంత అమ్మా? 1 lakh. 1 lakh ఈజ్ ద డెప్రిషియేషన్ వాల్యూ. ఆ ఇంట్రెస్ట్ పోర్షన్ దీనికి యాడ్ అవడం వల్ల ఇది కూడా ఏమవుద్ది? డిప్రిషియేషన్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుద్ది కదా, అవునా కదా? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్దా లేదమ్మా? అసెట్స్ ఎక్కువ కనబడితే అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోద్ది, అవునా కదా? సో వాడు ఏమంటున్నాడంటే ఆ ఇంట్రెస్ట్ పోర్షన్ని మీరు అసెట్ యొక్క కాస్ట్కి యాడ్ చేసుకోండి. అది స్టాండర్డ్ యొక్క మెయిన్ పాయింట్. మరి ఎప్పుడు యాడ్ చేసుకోవాలి, ఎప్పుడు యాడ్ చేసుకోకూడదు, కొన్ని కండిషన్స్ లాగా చెప్పాడు. మరి ఇప్పుడు ఏమన్నా అల్టిమేట్ నేనేం చెప్పాను? లోన్ తీసుకున్నారు. లోన్ ఏ పర్పస్ కోసం తీసుకున్నారు? ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం తీసుకున్నారు, అవునా కదా? అప్పుడు దానిపైన మీరు పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ఏం చేయాలి? బిల్డింగ్ యొక్క కాస్ట్కి యాడ్ చేసుకో. ఇది పాయింట్. సార్ ఓన్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షనేనా? సో అందుకే వాడు ఒక పాయింట్ చెప్పాడు, దానికి పేరు పెట్టాడు. ఇవన్నీ గుర్తుండాలి మీకు. ఏంటది? క్వాలిఫైయింగ్ అసెట్. If you take a loan from the bank for the purpose of acquiring or a purchase or a construction of a qualifying asset, then that interest should be capitalized. అప్పుడు మాత్రమే మీరు క్యాపిటలైజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఒక క్వాలిఫైయింగ్ అసెట్ని అక్వైర్ చేయడం కోసం కానీ, కన్స్ట్రక్ట్ చేయడం కోసం కానీ, పర్చేస్ చేయడం కోసం పర్పస్ కోసం అయితే మాత్రమే మీరు ఏదైతే ఇంట్రెస్ట్ లోన్ పే చేస్తున్నారో దాన్ని మీరు ఏం చేయొచ్చు? క్యాపిటలైజ్ చేయొచ్చు. అదర్వైజ్ don't capitalize. It should be charged to P&L. If it is not a qualifying asset, then it should be charged to P&L only. If it is a qualifying asset, then it should be capitalized. That is the point, sir. ఒక క్వాలిఫైయింగ్ అసెట్ కోసం మీరు లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని ఏం చేయాలంట? అసెట్ వాల్యూకి యాడ్ చేయాలంట. ఒకవేళ అది నాన్ క్వాలిఫైయింగ్ అసెట్ అయితే ట్రాన్స్ఫర్ టు P&L. ఏరా సార్ ఏంటి సార్ క్వాలిఫైయింగ్ అసెట్ మీనింగ్ ఏంటి?
an asset which takes a substantial period of time to get ready for its intended use or sale. ఏం చెప్పారు సార్ చూడండి. A qualifying is an asset that necessarily takes substantial period of time to get ready for its intended use or sale. అంటే ఒక అసెట్ని మీరు రెడీ యూజ్ చేసుకోవడం కోసం కానీ లేదా సేల్ చేసుకోవడం కోసం కానీ అది రెడీ అవ్వడానికి కొంచెం టైం పట్టాలంట. ఎంత టైం అంట అంటే పర్టికులర్గా ఏం చెప్పలేదు, సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అన్నాడు అంతే. సబ్స్టాన్షియల్ పీరియడ్, జనరల్లీ 12 months అని చెప్పుకుంటాం. సమ్ టైమ్స్ అది 12 months అవ్వచ్చు, 10 months కూడా అవ్వచ్చు. బట్ ఏంటంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైం కాబట్టి ఇట్స్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. ఒక మిషనరీ ప్లాంట్ని ఇన్స్టాల్ చేస్తున్నారు అంటే, ఇన్స్టాల్ చేసి అంటే ఐ మీన్ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం కాబట్టి ఇట్స్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. లేదు, ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి ఒక మిషనరీని మీరు పర్చేస్ చేస్తున్నారు. ఒక మిషనరీ ఆల్రెడీ రెడీగా ఉంది, దాన్ని మీరు పర్చేస్ చేస్తున్నారు. సో ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఏమి ఉండదు అసలు. ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. అది రెడీ అవ్వడానికి టైం పట్టాలి. ఆల్రెడీ రెడీ ఉందనుకోండి, రెడీగా ఉన్నదాన్ని మీరు పర్చేస్ చేస్తున్నారు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. డెఫినెట్లీ ఇట్ మస్ట్ టేక్ సమ్ టైమ్ టు గెట్ రెడీ యూజ్ ఆర్ ఇంటెండెడ్ సేల్. మీరు సేల్ చేయాలన్నారు, యూజ్ చేయాలన్నది డెఫినెట్లీ అది రెడీ అవ్వడానికి టైం పట్టాలి అంతే. అలా అయితే మాత్రమే దాన్ని క్వాలిఫైయింగ్ అసెట్ అంటారు. ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, క్వాలిఫైయింగ్ అసెట్. ఒక షెడ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, క్వాలిఫైయింగ్ అసెట్. ఇట్ విల్ టేక్ సమ్ టైం కాబట్టి. ఒక ప్లాంట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఒక ట్రక్ని పర్చేస్ చేస్తున్నారు, డైరెక్ట్గా రెడీగా ఉంది పర్చేస్ చేస్తున్నారు, ట్రక్ని మ్యానుఫ్యాక్చర్ చేయట్లా. సో రెడీగా ఉంది పర్చేస్ చేస్తున్నారు, ఇట్స్ ఏ క్వాలిఫైయింగ్ అసెటా? నాట్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. సమ్ టైమ్స్ వర్కింగ్ క్యాపిటల్ అంటాడు కన్ఫ్యూజ్ చేయడానికి. వర్కింగ్ క్యాపిటల్ అంటే తెలుసు కదా, వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటమ్మా? టు మీట్ ద డైలీ ఆపరేషన్స్. దానికోసం మనకి కొంచెం క్యాపిటల్ కావాలి కదా, డైలీ నీడ్స్కి, డే టు డే సర్వీసెస్కి కావాలా వద్దా? దాన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటారు. సో వర్కింగ్ క్యాపిటల్ కోసం ఒక 10 lakhs ఖర్చు పెట్టాడు అనుకుంది, అవునా కదా? సో అది క్వాలిఫైయింగ్ అసెటా? నాట్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్, అవునా కదా? ఒక ట్రక్ కోసం అడ్వాన్స్ ఇచ్చాడు, నాట్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. రెడీ ఉన్నటువంటి ట్రక్ అనుకోండి, నాట్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. అవుతుందా? ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి లేదా ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేయాలి, డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇట్స్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. అంటే ఏం లేదు సార్, సింపుల్. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఓవరాల్గా అది రెడీ అవ్వడానికి కొంచెం టైం పట్టాలి అంతే, దాన్ని సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం అంటాడు. ఓకేనా? ఎగ్జాంపుల్స్ కూడా చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, పవర్ జనరేటింగ్ ఫెసిలిటీస్, ఇన్వెంటరీ దట్ రిక్వైర్ సబ్స్టాన్షియల్ పీరియడ్ టు బ్రింగ్ టు సేలబుల్ కండిషన్స్. సమ్ టైమ్స్ ఇన్వెంటరీస్కి కూడా టైం పడుతుంది అమ్మ సేలబుల్ కండిషన్లోకి రావడానికి. ఇన్ దాట్ కేస్ వీ కెన్ సే ఇట్స్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అ బిల్డింగ్, ఇదేనా మనం మాట్లాడింది. సో క్వాలిఫైయింగ్ అసెట్ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఒకదాన్ని మీరు క్వాలిఫైయింగ్ అసెట్ అనాలి అంటే, ఒక అసెట్ని మీరు క్వాలిఫైయింగ్ అసెట్ అనాలి అంటే డెఫినెట్లీ ఇట్ నీడ్స్ టు సాటిస్ఫై అసెట్ డెఫినేషన్లో 2 conditions ఉన్నాయి కదా ఇండియా 16లో. ఏంటది? ఇట్ ఈస్ ప్రొబబుల్ దట్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ విల్ బి ఫ్లో టు ద ఎంటిటీ, కాస్ట్ షుడ్ బి మెజర్డ్ రిలయబుల్ అని చెప్పి 2 conditions సాటిస్ఫై చేయాలని చెప్పానా లేదా? అవునా కదా? సో అవి కూడా డెఫినెట్లీ సాటిస్ఫై చేయాలి. ఓకేనా? చూడండి ఇక్కడ పాయింట్ ఏమన్నాడు. Borrowing costs are the costs directly related to acquisition, construction, production of a qualifying asset, then it should be capitalized. మీరు ఏదైతే ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తారో, ఇన్కర్ అవుతారో, ఆ ఇంట్రెస్ట్ కనుక ఒక క్వాలిఫైయింగ్ అసెట్ని అక్వైర్ చేయడం కోసం కానీ, కన్స్ట్రక్ట్ చేయడం కోసం కానీ, ప్రొడ్యూస్ చేయడం కోసం కానీ ఇన్కర్ అయితే ఆ ఇంట్రెస్ట్ని మీరు ఏం చేయొచ్చు అంట? క్యాపిటలైజ్ చేయొచ్చు. నేను చెప్పాను ఆల్రెడీ ఆ పాయింట్, నో టైం వేస్ట్. మరి క్వాలిఫైయింగ్ అసెట్ సంబంధించి అయితే ఏం చేస్తారు? క్యాపిటలైజ్ చేస్తారు. అదర్ బారోయింగ్ కాస్ట్ అయితే ఛార్జ్ టు పే అండి. క్లియరా?
అమ్మ ఇప్పటివరకు మనం మాట్లాడింది క్లారిటీ ఉందా? ఎమ్మెల్యేగా ఒక అందరూ వెళ్ళిపోయినట్టు ఉన్నారు, ఇతరులకు జారుకున్నట్టు. ఓకే, లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలమ్మ, ఏదైనా ఉంటే వెంటనే మనం క్లియర్ చేసుకోవచ్చు. అందరు రికార్డెడ్గా అలవాటు అయిపోయారు. గ్రూప్లో 100 మంది ఉన్నారు, 100 మందిలో చూస్తే 2-3 మాత్రం వస్తున్నారు. ఓకేనా? అట్లీస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎవరు అసలు ఆన్లైన్ లైవ్ క్లాస్కి అసలు ఇంట్రెస్టే చూపించట్లా, అంతే కదా? సరే అమ్మ, మీరు కూడా గ్రూప్లో యాడ్ అవ్వండి అమ్మా. సరే చూడండి, ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు చూడండి సార్, మరి క్యాపిటలైజేషన్ అంటే అసెట్ వాల్యూకి యాడ్ చేయాలంటున్నారు. మరి ఎప్పుడు యాడ్ చేయాలి, ఎప్పుడు స్టాప్ చేయాలి? మధ్యలో ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా, లేదంటే మధ్యలో కొన్నాళ్ళు ఆపేయడం మళ్ళీ కంటిన్యూ చేయడం, ఇలాంటి ఏమైనా కేసెస్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. వెన్ టు స్టార్ట్? సార్ మీరు క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ వాల్యూకి యాడ్ చేయాలన్న చెప్తున్నాను కదా. ఎప్పటి నుంచి యాడ్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి? యాడ్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేయాలంట? ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై 3 కండిషన్స్. మీరు అంటే అసెట్ వాల్యూకి ఇంట్రెస్ట్ పోర్షన్ యాడ్ చేయాలి అంటే 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి పక్కా. కండిషన్ నెంబర్ 1 సార్, టైం వేస్ట్ చేయండి ఇంకా ఫాస్ట్గా చూడండి. ఒకటి ఏంటంటే, మీరు ఏదైతే ఆ బిల్డింగ్, సపోజ్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దానికోసం డెఫినెట్గా మీరేంటి వర్క్స్ అనేవి ప్రోగ్రెస్లో ఉండాలి. ఇంకోటి బారోయింగ్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి. అవునా కదా? చూడండి కండిషన్స్. ఎక్స్పెండిచర్ అండ్ క్వాలిఫైయింగ్ అసెట్ బీయింగ్ ఇన్కర్డ్. సో క్వాలిఫైయింగ్ అసెట్ కోసం మీరు ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అవ్వాలి. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే దానికి కావాల్సిన రా మెటీరియల్స్ మీరు పర్చేస్ చేయాలా వద్దా? ఎస్, బ్రిక్స్ అనో, సిమెంట్ స్టోన్స్ అనో, సిమెంట్ అనో, శాండ్ అనో, సో ఐ మీన్ సంథింగ్ ఐరన్ అనో, ఇవన్నీ మీరు పర్చేస్ చేయాలి కదా. సో డెఫినెట్లీ యూ నీడ్ టు ఇన్కర్ ఎక్స్పెండిచర్ ఆన్ క్వాలిఫైయింగ్ అసెట్. నెక్స్ట్ బారోయింగ్ కాస్ట్ కూడా ఇన్కర్ అవుతూ ఉండాలి. ఆబ్వియస్లీ యూ హ్యావ్ టేక్ ఎ లోన్ ఫ్రమ్ అ బ్యాంక్ ఈవెన్ ఇఫ్ యూ నాట్ ఎట్ స్టార్టెడ్. సరే మీరు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినా చేయకపోయినా ఇంట్రెస్ట్ అయితే పే చేయాలి కదా. సో బారోయింగ్ కాస్ట్ ఇన్కర్ అవ్వాల్సిందే. యాక్టివిటీస్ అనేవి ప్రోగ్రెస్లో ఉండాలి. యాక్టివిటీస్ అంటే బిల్డింగ్ స్టార్ట్ చేశారు అంటే కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉండాలి, అంతేగాని మీరు కన్స్ట్రక్షన్ ఆపేసి 4 నెలలు ఖాళీగా కూర్చొని అవి ఆ ఖాళీగా ఉన్న పీరియడ్లో కూడా మీరు ఇంట్రెస్ట్ని క్యాపిటలైజ్ చేస్తాను అంటే కుదరదు. వాడు చెప్పే పాయింట్ అది, ఇట్ మస్ట్ సాటిస్ఫై 3 కండిషన్స్. ఏంటి సార్? ఎక్స్పెండిచర్ అండ్ క్వాలిఫైయింగ్ అసెట్ బీయింగ్ ఇన్కర్డ్, బారోయింగ్ కాస్ట్ షుడ్ బి ఇన్కర్డ్, యాక్టివిటీస్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ విచ్ ఆర్ నెసెసరీ టు మేక్ ద అసెట్ యూజ్ ఆర్ సేల్. అసెట్ కోసం పనులు చేయాలి సార్. ఓకే, కాంట్రాక్టర్ ఉన్నాడు, ఎగ్జాంపుల్ కాంట్రాక్టర్ అనేవాడు ఏం చేయించాలి అక్కడ? ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనులు చేయించాలి. ఇంట్లో వాళ్ళ వైఫ్ బాగాలేదని చెప్పి హాస్పిటల్లోకి వెళ్ళి ఓకే వాళ్ళ వైఫ్కి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సో వాడు పని చేస్తున్నట్ట, దానివల్ల అసెట్ ఏమైనా రెడీ అవుద్దా? వాడు పని అవునా కదా? వాడు లేకపోతే వర్కర్స్ కూడా పని చేయట్లేదు. ఎగ్జాంపుల్కి వాడు ఏదో పర్సనల్ పనులు చేసుకుంటా యాక్టివిటీస్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అంటే కుదరదు. లేదు, అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయకుండా వాడు పర్సనల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయించుకుంటున్నాడు. ఓకే, యాక్టివిటీస్ ప్రోగ్రెస్లో ఉన్నాయా? మరి లేవు. అది కాదుగా చూడాల్సింది, ఇక్కడ ఉన్నటువంటి అసెట్ అనేది రెడీ, దానికోసం వర్క్ చేయాలి. వేరే దానికోసం వర్క్ చేస్తూ ఇక్కడ క్యాపిటలైజ్ చేస్తే కుదిరిద్దా? అందుకే ఆ పర్టికులర్ యాక్టివిటీస్ అనేవి ప్రోగ్రెస్లో ఉండాలి, ఆ పర్టికులర్ అసెట్ సంబంధించి. ఓకేనా? ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఏం చేయాలి సార్?
క్యాపిటలైజ్ చేయొచ్చు. అదర్వైజ్ ఇఫ్ నాట్ ఛార్జ్ టు P&L. అలా కాకుంటే కనుక P&Lకి ఛార్జ్ చేయండి ఇంట్రెస్ట్ అమౌంట్ని. సార్ మీరు యాక్టివిటీస్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అన్నారు కంట, అంటే ఏంటి సార్? ఫిజికల్ కన్స్ట్రక్షన్ సార్. సార్ ఫిజికల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండాలి, లేదంటే సమ్టైమ్స్ వీ నీడ్ టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ప్రయర్ టు ద కమెన్స్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సార్ సమ్టైమ్స్ ఏంటంటే మీరు బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ద లోకల్ అథారిటీస్. ఓకేనా? ఆ లోకల్ అథారిటీస్ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, 1 month నుంచి 2 months నుంచి తిరుగుతూనే ఉన్నారు, ఇంకా అప్రూవల్ రాలేదు. అంటే బిల్డింగ్ కోసమే కదా మీరు తిరిగేది. సో బిల్డింగ్ కోసమే తిరుగుతున్నారు కాబట్టి ఆ పీరియడ్ని మనం ఇంక్లూడ్ చేయాలా ఎక్స్క్లూడ్ చేయాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, నేను లోన్ 1/4/19 రోజున లోన్ తీసుకున్నా. ఓకే, సో అథారిటీస్ నాకు అప్పటి నుంచి స్టార్ట్ చేశాను, అథారిటీస్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవడం కోసం. సో నాకు పర్మిషన్ 30/6/2019 వచ్చింది. నేను 1/7/2019 రోజున కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశా. ఫిజికల్ కన్స్ట్రక్షన్ ఏమో 1/7/19 స్టార్ట్ చేశా. లోన్ తీసుకుందేమో 1/4/2019, 30/6/19 ఏమో నాకు పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని అడుగుతున్న MCQకి, ఏం సార్ ఎప్పటి నుంచి నేను క్యాపిటలైజేషన్ అనేది స్టార్ట్ చేయాలి? 1/4/19 నుంచా లేదా 1/7/19 నుంచా? 1/4/19 1/7/19 చెప్పండి అమ్మా. 1/4/19 1/7/19 ఓకేనా? ఎస్, 1/4/19. ఎందుకు సార్ అంటే, సార్ ఈ 3 months ఆడేం ఖాళీ కూర్చోలేదు సార్, పర్మిషన్ లేకుండా వాడు మాత్రం ఫిజికల్ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తాడు? చేయలేడు కదా. మరి ఆ పర్మిషన్ కోసమే తిరిగాడు కాబట్టి ఈ పీరియడ్ని ఏం చేద్దాం? ఇంక్లూడ్ చేయాలి. అంటే క్యాపిటలైజేషన్ ఇక్కడ నుంచే మీరు స్టార్ట్ చేయాలి. ఈ 3 months వాడు ప్రశాంతంగా డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పి పడుకున్నాడు. 3 months పర్మిషన్ లేవు, గిర్మిషన్ లేవు, ఏమీ లేవు, ఖాళీగా ఉన్నాడు. ఓకేనా? మరి అప్పుడు క్యాపిటలైజ్ చేయొచ్చా? చేయకూడదు. ఓకేనా? క్లియరా? సో ఏదో ఒక టెక్నికల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి, లేదంటే ఫిజికల్ కన్స్ట్రక్షన్ అయినా స్టార్ట్ చేయాలి. అదర్వైజ్ డోంట్ క్యాపిటలైజ్. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, సార్ స్టార్ట్ చేసాం బాగానే ఉంది, మధ్యలో ఎప్పుడైనా సస్పెండ్ చేయొచ్చా? ఎస్, సస్పెన్షన్ చేయొచ్చు సార్. ఇప్పుడు చెప్పాను కదా, యాక్టివ్ ప్రోగ్రెస్ కనుక ఇంటరప్ట్ అయితే, సపోజ్ ఎగ్జాంపుల్ లేబర్స్కి డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి స్ట్రైక్ చేశారు, లాకౌట్స్ వెళ్ళిపోయారు, స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్ చేశారు. సో ఇటువంటి కేసెస్లో ప్రొడక్షన్ జరుగుతుందా? కన్స్ట్రక్షన్ జరుగుతుందా? మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందా? జరగదు. మరి ఇటువంటి కేసెస్లో మీరు ఏం చేయాలంటే సస్పెండ్ చేయాలి. క్యాపిటలైజేషన్ అనేది సస్పెండ్ చేయాలి. there is no active development or active development is interrupted, then you must suspend the capitalization. సో క్యాపిటలైజేషన్ ఏం చేయాలి? సస్పెండ్ చేయాలి. ఏం చేయాలండి? సస్పెండ్ చేయాలి, అంటే ఆపేయాలి. ఇన్స్పెక్టర్ యువర్ సస్పెండెడ్ అంటాడు, అంటే కంప్లీట్గా తీసేసినట్టు కాదు. సో కొంతకాలం వరకు 1 month యువర్ సస్పెండెడ్, అంటే కొంత పీరియడ్ మాత్రమే వాడిని సస్పెండ్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే. సస్పెన్షన్ అంటే స్టాప్ చేయడం అని కాదు. సస్పెన్షన్ అంటే స్టాప్ చేయడం అని కాదు, ఐ మీన్ కంప్లీట్గా స్టాప్ అని కాదు, టెంపరీగా ఆపేస్తారు అంతే, టెంపరీగా. ఓకేనా? సో అంటే ఆ డెవలప్మెంట్ ఎంతవరకు అయితే జరగదు, అంటే వర్క్లు ఏం జరగకుండా ఖాళీగా ఉన్న టైం మాత్రమే క్యాపిటలైజేషన్ ఆపేయాలి. దట్స్ ఇట్. ఎక్సెప్ట్ పాయింట్స్ అండ్ ఎక్సెప్షన్ పాయింట్స్. టెక్నికల్ వర్క్ ఈస్ క్యారీడ్ అవుట్. సార్ సమ్ టైమ్స్ టెక్నికల్ వర్క్ జరుగుతూ ఉంటుంది, అవునా కదా? లేదు, సమ్ టైమ్స్ డిలే అనేది అవసరం. సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని టైమ్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ అప్పుడు కొన్ని డేస్, ఒక 5 days అనో లేదా 1 week అనో కొంతసేపు కన్స్ట్రక్షన్ అనేది ఆపాలి, అవునా కదా? ఫుల్ వర్షాలు పడుతున్నాయి, చేయగలుగుతామా? చేయలేం కదా మరి, అవునా కదా? చేయలేంగా. సో అటువంటి కేసెస్లో నో ఇష్యూస్, అటువంటి కేసెస్లో నో ఇష్యూ. ఇవి ఎక్సెప్షన్స్. ఏదైనా ఒక టెక్నికల్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, దానికి సంబంధించి అప్పుడు నో ఇష్యూ, సస్పెండ్ చేయాల్సిన అవసరంలా. యాక్టివ్ డెవలప్మెంట్ ఉన్నా లేకపోయినా కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ లైక్ స్ట్రైక్అవుట్స్ కానీ లాక్అవుట్స్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు డెఫినెట్లీ కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోద్ది. కాబట్టి యూ నీడ్ టు సస్పెండ్ దట్ క్యాపిటలైజేషన్. అండ్ ద లాస్ట్ పాయింట్ ఈజ్ సెసేషన్. సెసేషన్ అంటే స్టాప్ చేయాలి. ఇప్పుడు మీరు క్యాపిటలైజేషన్ ఏం చేయాలండి? స్టాప్ చేయాల్సింది. ఎప్పుడు స్టాప్ చేయాలి? కామన్ సెన్స్ యూస్ చేసి చెప్పండి.
ఎప్పుడు స్టాప్ చేయాలి? ఎప్పుడైతే మీకు అసెట్ అనేది రెడీ అయిపోతుందో సో దెన్ యూ నీడ్ టు స్టాప్ ద క్యాపిటలైజేషన్ అండి. దెన్ యూ నీడ్ టు స్టాప్ ద క్యాపిటలైజేషన్. దట్స్ ఇట్. క్లియరా? సో capitalization of borrowing cost be stopped when the substantial all necessary activities are complete. That means asset are ready to use. Asset నీకు రెడీ అయిపోయింది యూస్ చేసుకోవడానికి, then you need to stop the capitalization. సమ్టైమ్స్ డౌట్ రావచ్చు, సార్ నేను 4 ఫ్లోర్లు కడుతున్నా, 4 ఫ్లోర్స్ ఆఫ్ అ బిల్డింగ్ కడుతున్నా, ఒక 2 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో 2 ఫ్లోర్స్ పెండింగ్ ఉంది, మరి ఇప్పుడు ఏం చేయాలి? పార్ట్ కంప్లీట్ అయింది, పార్ట్ ఆఫ్ ద అసెట్ కంప్లీట్ అయింది, ఇప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్. మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి అక్కడ. ఐ మీన్ చూడండి, అడగండి. ఏం అడగాలి? సార్ ఆ 2 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, మీరు ఇప్పుడు యూస్ చేస్తారా 2 ఫ్లోర్స్? లేదు 4 ఫ్లోర్స్ అయిపోయిన తర్వాత యూస్ చేస్తారా చూసుకోవాలి. సార్ క్వశ్చన్లో ఒకవేళ మీకు 2 ఫ్లోర్స్ని మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ద బ్యాలెన్స్ 2 ఫ్లోర్స్ మీరు దీన్ని యూస్ చేసుకోగలుగుతున్నారు అంటే ఈ 2 ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో దీని క్యాపిటలైజేషన్ ఆపేయండి, ఈ 2 ఫ్లోర్స్ మాత్రమే కంటిన్యూ చేయాలి. అది పాయింట్. లేదు 4 ఫ్లోర్స్ కంప్లీట్ అయితే కానీ నేను యూస్ చేయలేను అనుకోండి, మీరు అసలు క్యాపిటలైజేషన్ ఆపొద్దు, కంటిన్యూ చేస్తూనే ఉండండి అయిపోయే వరకు. అర్థమైంది ఈ పాయింట్? 4 ఫ్లోర్స్లో 2 ఫ్లోర్స్ అయిపోయినప్పుడు దాన్ని ఇండివిజువల్గా మీరు యూస్ చేసుకోగలిగితే, ఇఫ్ యూ కెన్ యూస్ ది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ద బ్యాలెన్స్ 2 ఫ్లోర్స్ దెన్ యూ కెన్ స్టాప్ ద క్యాపిటలైజేషన్ ఫర్ దీస్ 2 ఫ్లోర్స్. Balance 2 floors you need to continue. Or one more point is, if you are unable to use that building until the completion of the 4 floors, then you can continue the capitalization. Don't stop the capitalization. That's it. మీరు ఆపాల్సిన అవసరం ఉందా? లేదు. మొత్తం కంప్లీట్ అయితేనే ఆపాలనుకోండి, అప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు 2 ఫ్లోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ 2 ఫ్లోర్స్ యూస్ చేసుకోగలిగితే దీనికి మాత్రం ఆపేసి మిగిలిన రెండింటికి కంటిన్యూ చేయండి. అది సెకండ్ పాయింట్. చదవండి. When a qualifying asset is completed in parts, stop capitalization for the part asset if it is capable of being used while construction or continues for other parts. అదర్ పార్ట్స్కి కంటిన్యూ అవుతున్నప్పటికీ దీన్ని మీరు యూస్ చేసుకోగలిగితే దెన్ స్టాప్ ద క్యాపిటలైజేషన్ ఫర్ దట్ పార్ట్. సింపుల్ కదా, వెరీ సింపుల్. ఓకేనా? ఏం చేద్దాం నెక్స్ట్? ఓకేనా? సో రేపు మనం బారోయింగ్స్ చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ ఫాస్ట్గా, 4 minutes ఉంది కదా, చూడండి ఫాస్ట్గా. కన్స్ట్రక్షన్ ఆఫ్ అ బిల్డింగ్ 10 crores. Construction of a shed 5 crores. Manufacturing a plant 5 crores. Working capital 2 crores. Purchase of machinery 1 crore. Purchase of a truck 1 crore. Total ఎంత? 20, 22, 24. ఓకే, టోటల్ 24 crores. ఓకే, బాగానే ఉంది. సో టోటల్ నేను 24 crores ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయ్యాను. ఓకే, నాకు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే ఎగ్జాంపుల్కి 24 lakhs అనుకోండి. ఎంతండి? 24 lakhs ఇస్ ద టోటల్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ పోర్షన్ ఎంత? 24 lakhs టోటల్ ఇంట్రెస్ట్. అది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 24 lakhs టోటల్ ఇంట్రెస్ట్లో క్యాపిటలైజ్ పోర్షన్ మాత్రమే క్యాపిటలైజ్ చేయాలి. ఇంట్రెస్ట్లో క్యాపిటలైజేషన్ పోర్షన్ కొంత ఉంటుంది, నాన్ క్యాపిటలైజేషన్ పోర్షన్ కొంత ఉంటుంది, అవునా కాదు? ఎందుకని? క్వాలిఫైయింగ్ అసెట్ సంబంధించి అనుకోండి క్యాపిటలైజ్ చేయాలి, నాన్ క్వాలిఫైయింగ్ అసెట్ అయితే పిఎన్ఎల్కి ట్రాన్స్ఫర్ చేయాలి, అంతేనా? ఇప్పుడు నాకేం చెప్పాలంటే వీటిలో క్వాలిఫైయింగ్ ఏది, నాన్ క్వాలిఫైయింగ్ ఏదో చెప్పండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఏంటి? క్వాలిఫైయింగ్. ఎస్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ షెడ్ ఏంటి? క్వాలిఫైయింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎ ప్లాంట్ ఏంటి? క్వాలిఫైయింగ్. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ నాట్ ఏ క్వాలిఫైయింగ్.
మిషనరీ రెడీగా ఉంది, ఆల్రెడీ రెడీగా ఉంది, టైం పట్టదుగా, నాట్ ఏ క్వాలిఫైయింగ్. పర్చేజ్ ఆఫ్ ట్రక్, నాట్ ఏ క్వాలిఫైయింగ్. అంటే మీరు ఏం చేయాలంటే ఈ పోర్షన్ సంబంధించి ఇంట్రెస్ట్ ఏమో క్యాపిటలైజ్ చేయాలి, ఈ పోర్షన్ అంటే ప్రపోర్షనేట్గా చేసుకోవాలి. అంటే ఇప్పుడు 24 lakhs అనేది ఏంటమ్మా టోటల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకేం కావాలి, ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ సంబంధించి ఇంట్రెస్ట్ ఎంతో కావాలి. ఎలా వస్తుంది, 24 lakhs by 24 into 10 ప్రపోర్షనేట్ అమ్మా. ఎంత 10 lakhs? ఎస్ 10 lakhs. ఎక్కడేం తీసుకోవాలి, 24 lakhs by 24 lakhs by 24 into 5. ఇక్కడ 24 by 24 into 5. ప్రపోర్షనేట్ సార్, ప్రపోర్షనేట్, సింప్లీ 5 by 24, 5 by 24. ఇక్కడ 2 by 24, 1 by 24, 1 by 24. అంటే ఈ 3 సంబంధించి ఇంట్రెస్ట్ నేమ్ ఏం చేయాలి, P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ 3 సంబంధించి ఇంట్రెస్ట్ నేమో అసెట్ వాల్యూకి యాడ్ చేయాలి, అంటే క్యాపిటలైజ్ చేయాలి. అంతేనే కాదు, వెరీ సింపుల్. మాకు క్లియరా, అర్థమైందా? అంటే క్వాలిఫైయింగ్ అసెట్ సంబంధించి ఇంట్రెస్ట్ ఏమో ఏం చేయాలి, క్యాపిటలైజ్ చేయాలి. నాన్ క్వాలిఫైయింగ్ అసెట్ సంబంధించి ఇంట్రెస్ట్ ఏమో ఏం చేయాలి, P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి ఫాస్ట్, ఇంకా మనకు 1 minute ఉంది కదా. ఓకే, కన్స్ట్రక్షన్ ఆఫ్ షెడ్ ఏంటి, కన్స్ట్రక్షన్ ఆఫ్ షెడ్ క్వాలిఫైయింగ్ అసెట్. పర్చేజ్ ఆఫ్ మెషినరీ నాట్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. వర్కింగ్ క్యాపిటల్ నాట్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. అడ్వాన్స్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ట్రక్ నాట్ ఏ క్వాలిఫైయింగ్ అసెట్. సో అంటే ఏం చేయాలి మీరు, ఇప్పుడు ఇంట్రెస్ట్ పోర్షన్ ఎంత అని చెప్పండి అమ్మా. ఇంట్రెస్ట్ ఎంత చెప్పాడు, 18 lakhs. ఇప్పుడు మీరు ఏం చేయాలి, దీని ఒక్కదానికి సంబంధించి మాత్రమే క్యాపిటలైజ్ చేయాలి, బ్యాలెన్స్ అంతా P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి. క్వశ్చన్ అడిగాడు, టు ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఎంత వద్దాం, ఇది మొత్తం ఎంత, 50 + 40 90, 90 20 110, 110 10 120. అంటే 50 by 120 into 18 ఎంతమ్మా, ఎంత 7.5? ఎస్ 7.5. 7.5 lakhs మాత్రమే మీరు క్యాపిటలైజ్ చేయాలి. మరి 18లో 7.5 క్యాపిటలైజ్ అంటే బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 18లో 7.5 పోతే 11.5, ఓకేనా? 11.5. ఆ 11.5 ఏం చేద్దాం, P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి. Is there any difficulty in this question? Nothing difficult. But you need to identify whether it is a qualifying asset or not. Then only you can easily solve this question. If you are unable to identify it is a qualifying asset or not, we cannot solve this question. Correct or not? So mistake అయిపోద్ది. So definitely ఒకటి మాత్రమే qualifying asset. అందుకే ఎగ్జాంపుల్ చూసాం ఆల్రెడీ, నో ఇష్యూ. అందుకే ఎగ్జాంపుల్. I think everyone clear about this Ind AS 23 till now. We'll discuss the balance portion in next class. Okay guys, thank you. Ama doubts unnaya? Loan amount is 150 lakhs. Okay, loan amount తో సంబంధం లేదమ్మా. ఎక్స్పెండిచర్ మీరు ఇన్కర్ అయిన దాన్ని బట్టే బేస్ చేసుకొని, ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయిన దాన్ని బేస్ చేసుకొని మనం అపోర్షన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇంకా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే నెక్స్ట్ మనం బారోయింగ్స్ టాపిక్ మాట్లాడతాం. అక్కడ లోన్ అమౌంట్ ఏంటి, ఎంత ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవుతున్నారు. ఇప్పుడు మీరు కామన్ సెన్స్ యూజ్ చేస్తే ఇంట్రెస్ట్ పోర్షన్ మొత్తం మనం క్యాపిటలైజ్ చేయాల్సిన అవసరంలా. లోన్ తీసుకున్న అమౌంట్లో లోన్ మొత్తం మీద ఇంట్రెస్ట్ క్యాపిటలైజ్ చేయకూడదు. లోన్ తీసుకున్న అమౌంట్లో ఎంతైతే క్యాపిటలైజ్ చేస్తామో ఐ మీన్ క్వాలిఫైయింగ్ అసెట్ కోసం యూజ్ చేస్తామో అంత మాత్రమే క్యాపిటలైజ్ చేసుకో. ఇక్కడ మన ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయ్యేది మాత్రమే ఇంపార్టెంట్, లోన్ అమౌంట్ నాట్. ఎందుకని లోన్ తీసుకున్న అమౌంట్ మొత్తం యూజ్ చేయాలన్న రూల్ కూడా లేదు కదా. సో ఇంకా క్లియర్గా మనకి బారోయింగ్ సంబంధించి టాపిక్ అయిపోయినప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకేనా? క్లియర్ గైస్? ఓకే, విల్ డిస్కస్ ద బ్యాలెన్స్ ఇన్ నెక్స్ట్ టాపిక్. థ్యాంక్ యూ.